వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలు వారి వారి ఇష్టం, కానీ పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం అని శ్రీశ్రీ గారు ఒక కవితలో చెప్పినట్టు, సెలబ్రిటీస్ ఉన్నారంటే వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ మీద రకరకాల వ్యాఖ్యానాలు లేదా వాళ్ళ ఫోటోలు అవి వాడుతూ మార్ఫింగ్ చేయటం ఇలాంటివి రకరకాలుగా యాక్టివిటీస్ చేస్తుంటారు సోషల్ మీడియాలో. అయితే అది ఒక హద్దు దాటినప్పుడు వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. సో ఆ విధంగా వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించే విధంగా, లేదంటే వాళ్ళ యొక్క హక్కులను కాలరాసే విధంగా ఏమైనా చేసినప్పుడు వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటారు. తాజాగా ఐశ్వర్య రై ఆవిడ యొక్క ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తూ వాడటం, లేదా ఆవిడ ఫోటోల్ని టీ షర్ట్ల మీద వాటి మీద వాడటం, వాల్ పోస్టర్స్ వాడటం రకరకాల పద్ధతుల్లో, ఇంకా ఇంటిమేట్గా ఉన్నటువంటి వ్యక్తులతో ఇంటిమేట్గా ఆవిడ యొక్క ఫొటోస్ని క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ వీటి మీద అభ్యంతరం తెలుపుతూ ఆవిడ తన యొక్క హక్కుల కోసం అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది తన మీద అంటూ. సో దానికి ఆమె తరఫున సీనియర్ న్యాయవాది అయినటువంటి సందీప్ సేతి ఆమె తరఫున వాదించారు. ఫైనల్ గా న్యాయమూర్తి తేజస్ కారియా అని ఆయన ఏం చెప్పారంటే, వెంటనే కూడా ఇవన్నీ నిలిపేయాలి. ఆవిడ యొక్క పోస్టర్స్ వాడటం, లేదంటే ఆవిడ మార్ఫింగ్ వీడియోలు అవి వాడటం, ఇంకా టీ షర్ట్ల మీద ఆవిడ ఫోటోలు వాడటం, ఇవన్నీ కూడా వెంటనే నిలిపేయాలి అని చెప్పేసి ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే అనిల్ కపూర్ కూడా గతంలో 2023లో ఢిల్లీ హైకోర్టు ద్వారా ఇలాంటి వ్యక్తిత్వ హక్కుల రక్షణ చట్టం రక్షణ పొందినట్టుగా కోర్టు గుర్తించింది. ఇక ఫైనల్గా కొసమెరుపు ఏంటంటే, ఈ కేసుని మళ్ళీ 2026 జనవరి 15కి వాయిదా వేశారు.